అందరికీ నమస్కారం. ఈరోజు మనం సినిమాలు వాటి యొక్క ప్రభావం అనే అంశం మీద మాట్లాడుకోదలిచాం. ముఖ్యంగా సినిమా అనేది సమాజం మీద దాని ప్రభావం చాలా ఎక్కువ ఉంటుంది. మనం పాత రోజుల నుంచి చూసుకుంటే చాలా రకాల సినిమాలు వచ్చాయి. కుటుంబ కథా చిత్రాలు వచ్చాయి, సమాజాన్ని మేలుకొల్పే చిత్రాలు వచ్చాయి, క్రైమ్ విలువను పెంచే సినిమాలు కూడా కొన్ని వచ్చాయి, తగ్గించే సినిమాలు కూడా వచ్చాయి. అయితే ఎలాంటి సినిమాలు వచ్చినా కూడా పాత రోజుల్లో సినిమాల్లో ఒక విలువ ఉండేది. హీరోగా ఎవరినైతే పెడతారో అతను కొన్ని విలువలతో నడిచే వ్యక్తిగా, ఒకవేళ మొదట్లో అలా లేకపోయినా చివరికి ముగింపు సమయానికి అతను ఒక మంచి మనిషిగా మారి సినిమాని ప్రశాంతంగా ముగించి ప్రజల్ని సంతోషపరిచి బయటికి పంపించే సినిమాలు చూసాం. అయితే ఈరోజు ట్రెండ్ మారిపోయింది. సెంటిమెంట్ అసలు చూడరు. సమాజానికి ఏదైనా ఒక మెసేజ్ ఇచ్చే సినిమా ఏమైనా చెప్పాలనుకుంటే అది చూడరు. బోర్, ఏంది ఈ సెంటిమెంట్ అంటారు. కామెడీ అంటే ఇది వర్స్ట్ కామెడీగా ఉంది, రొటీన్ కామెడీ అంటారు. ఎలా? ఇప్పుడు పుష్ప అనే ఒక సినిమా వచ్చింది. పుష్ప సినిమాలో ఏం మెసేజ్ ఉందో అయితే నాకైతే తెలియదు. సినిమా సూపర్ హిట్, 100 కోట్ల డబ్బుల్ని నిర్మాతలకి, ఆ సినిమా ఇండస్ట్రీకి తెచ్చిపెట్టింది. నిజంగా మన జనాలు ఆ సినిమాని అంతగా ఆదరించేసరికి సినిమాలన్నీ కూడా ఇలాగే ఉండాలి అనే ఉద్దేశంతో ప్రజలు ఆదరిస్తున్నారు. కాబట్టి మన సినిమాలన్నీ కూడా అలాగే తీయాలి అనేసి సినీ ఇండస్ట్రీ ఈరోజు అనుకుంటుంది. ఈ ట్రెండ్ కరెక్ట్ కాదు. ఎందుకంటే సమాజంలో ఒక బిడ్డని లేకపోతే వ్యక్తిని ప్రభావితం చేసేది ఎవరంటే సినిమా కూడా ఒక భాగం. ప్రభావితం చేసే అంశాల్లో సినిమా కూడా ఒక భాగం. సినిమాలను చూసి నేను పెరిగాను, సినిమాలను చూసి నేను పెద్ద అయ్యాను అనే చాలామంది గొప్పవాళ్ళు కూడా చెప్పిన వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా సినిమాలు చూసి నేను మర్డర్లు చేశాను, సినిమాలు చూసి నేను దొంగతనాలు చేశాను అనే వ్యక్తులు కూడా ఉన్నారు. అంటే ఈ క్రైమ్లో పట్టుబడ్డప్పుడు పలానా సినిమాలో ఇలా జరిగింది కాబట్టి నేను దానికి ప్రభావితం అయ్యాను. అంటే సినిమా అనేది ఖచ్చితంగా సమాజంలో ఒక రకమైన ప్రజల్ని, ఒక్కొక్క సినిమా ఒక రకమైన ప్రజల్ని ఆకర్షించడం జరుగుతుంది. ఇప్పుడు టీవీ సీరియల్స్ కూడా వాటి ఇంపాక్ట్ కూడా ఎక్కువ ఉంటుంది. ఎక్కువగా కుటుంబాల అత్త కోడలు వాళ్ళ సెంటిమెంట్ మీద వాళ్ళ మధ్య ఫైట్. అంటే చిన్నప్పుడు క్యాటు ర్యాటు మధ్య వాటి ఘర్షణలతో కామిక్ సీరియల్స్ వచ్చేవి. అదేవిధంగా చాలా పిల్లలు బాగా చూసి ఎంజాయ్ చేసేవాళ్ళు. అదేవిధంగా ఇప్పుడు టీవీ సీరియల్స్లో చూసినా కూడా అత్తా కోడల మధ్య కీచులాట ఉంటే అవి ఎక్కువగా చూస్తున్నారు. అంటే అది వాళ్ళ ఇంట్లో కొన్ని ఇంప్లిమెంట్ చేయలేని విషయాలు అక్కడ చూసి ఆనందపడి వాళ్ళు ఒక రకం అయితే, అక్కడ చూసి ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు కూడా ఒక రకం ఉన్నారు. అంటే నేను చెప్పేది సోషల్ మీడియా కావచ్చు, సినిమా కావచ్చు, టీవీ కావచ్చు, ఏదైనా సరే సమాజాన్ని ఖచ్చితంగా ప్రభావితం చేస్తుంది. కాబట్టి నేనేమంటానంటే సినిమా అనేది ఓన్లీ ఆదాయ వనరుగా కాకుండా సమాజానికి ఒక మెసేజ్ ఇచ్చేదిలాగా ఉండాలి. మీరు చేసే సినిమా ఏదైనా ప్లాన్ చేసుకోండి. అంత ఓపిక సినిమా తీసేవాళ్ళకు కూడా లేదు. సినిమా తీసేవాళ్ళు కూడా అంత ఓపికగా ఈ సినిమాలో నేను పలానా మెసేజ్ పెట్టాలి, ఈ సినిమాలో ఇంత సెంటిమెంట్ పెట్టాలి అనేది ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణకి కనీసం అది లేకపోయినా కూడా కనీసం ఒక ఎంటర్టైన్మెంట్ అన్నా ఇవ్వండి. ఒక ఎంటర్టైన్మెంట్తో సినిమా చూసుకొని హ్యాపీగా రిలాక్స్గా వస్తాడు. ఏదో బాత్తో పోతాడు, లేదో రకరకాల మూడ్స్లో పోతాడు. పోయినప్పుడు ఆ సినిమాని చూసుకొని సంతోషంగా హ్యాపీగా బయటకు వస్తాడు. అలా కాకుండా బయటకు వచ్చేటప్పుడు ఒక క్రైమ్ కానీ ఏదైనా చూస్తే బయటికి మీరు థియేటర్ నుంచి వచ్చేవాళ్ళు చూడండి, వాళ్ళ ఆ ఫీలింగే ఉంటుంది. వాళ్ళ బాడీ అంతా కూడా వాళ్ళు నడిచే విధానం దగ్గర నుంచి అలాగే ఉంటుంది. అంటే నేనేమంటున్నానంటే సినిమా అనేది ఖచ్చితంగా సమాజానికి ఒక అద్దం లాంటిది. ఆ అద్దానికి మురికి పట్టకూడదు, క్లీన్గా ఉండాలి. అలా ఉంటేనే మనకి ఆ ఇంపాక్ట్ ఎంతో కొంత ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ మధ్య రివ్యూలు చేసేవాళ్ళు కూడా గందరగోళం పట్టిస్తున్నారు సినిమాలను కూడా. అసలు వాళ్ళు సగం రివ్యూల వల్లే సినిమాలు కూడా ఫ్లాప్ అవుతున్నాయి. ఒక్కోసారి మరీ వాళ్ళు పాపం అంత కొన్ని కోట్లు డబ్బులు పెట్టి సినిమా తీసినప్పుడు వీడికి నచ్చకపోతే ఈ రివ్యూ చేసేవాడికి అసలు సినిమానంతా బాగలేదని చెప్పడం కరెక్ట్ కాదు. ఉదాహరణ నేను ఎందుకు చెప్తున్నానంటే
ఈ రివ్యూలు చేసే వాళ్ళలో బార్బెల్ అన్న ఒక వ్యక్తి ఉన్నాడు. అతను రివ్యూస్ చాలామంది చూస్తారు, లక్షల్లో పోతాయి. నీ రివ్యూస్ లక్షల్లో పోయేటప్పుడు నువ్వు ఇచ్చే మెసేజ్ బాగుండాలి అంటాను. బార్బెల్ ఏం చెప్పాడంటే, మన శంకర్ వరప్రసాద్ సినిమా గురించి చూసుకుందాం. సినిమా నాకు నచ్చలేదు, బాగలేదు, బోరు, సెంటిమెంట్ అని చెప్పాడు. నిజంగా నేను ఆ సినిమాని నిజంగా అలా ఉందా అంటే, చిరంజీవి చూస్తే ఏజ్డ్ 70, నిజంగా బోరుగా ఉంటుందేమోలే, ఏం చూస్తాంలే అని నేను చాలా డిలే చేశాను. ఈ మధ్య సినిమా చూడడం జరిగింది. సినిమా ఫుల్ ఎంటర్టైన్మెంట్గా ఉంది. సెకండ్ హాఫ్ స్టార్టింగ్లో చాలా బోరు, సెంటిమెంట్ అని చెప్పారు. సెకండ్ హాఫ్ బోర్ లేదు, సెంటిమెంట్ లేదు, ఒక చిన్న మెసేజ్ ఉంది అంతే. ఆ మెసేజ్ ఆయనకు బోర్ కొట్టింది. ఈయన బోర్ కొట్టింది, అందరికీ బోర్ అని చెప్పేశాడు అనమాట. అది విషయం. కాబట్టి ఇది కరెక్ట్ కాదు. సమాజంలో మీరేదో వచ్చేసి 4 మాటలు చెప్పేసి సినిమా బాగలేదని చెప్పాకండి. ఎవరికి వాళ్ళు చూసుకుంటారు, ఆనందపడతారు. 150 కోట్లు ఖర్చుతో తీసిన సినిమా మీరు ఇంతమంది నెగిటివ్ రివ్యూ ఇచ్చినా కూడా మన శంకర్ వరప్రసాద్ దాదాపు 300-400 కోట్లు వసూలు చేసిందంటే జనాలకు నచ్చింది. కుటుంబ సమేతంగా వెళ్ళి చూశారు. ఎక్కడ అంత అసహ్యంగా లేదు. అలాంటి సినిమాలు ఎందుకు ప్రోత్సహించరు అంటా నేను. ఎంతసేపటికి క్రైమ్ రేట్ ఎక్కువ ఉండేదో అలాంటివి చెప్పకుండా మామూలుగా కూడా సినిమా తీసేవాళ్ళు కూడా గుర్తుపెట్టుకుని ఇలాంటివి తీస్తే బాగుంటుంది అనేది నా ఒపీనియన్.